హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్. ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి మా బావగారు శ్రీ మర్రి మొగలయ్య గారికి ముందుగా పదవీ విరమణ శుభాకాంక్షలు. మా బావగారు వృత్తిపరంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 30 ఇయర్స్గా తన సేవలు అందించి మంచి గుర్తింపు ప్రశంసలు పొందారు. అదందరికీ తెలిసిన విషయం. పెద్దన్నయ్యగా తన చెల్లెలను తమ్ముణ్ణి ఉన్నత శిఖరాలు అందించడం కోసం తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలని సవాళ్ళని మన ముందుకు తెలియడం కోసం వస్తున్నారు తమ్ముడు మధుకర్. ఈరోజు సభా అధ్యక్షుడు నిర్వహిస్తున్న ఏసీ సార్ గారికి, శ్రీనివాస గారికి మరియు ఏఈఎస్ నాగేశ్వర సార్ గారికి, ఎన్ఫోర్స్మెంట్ సిఐ నరేందర్ రెడ్డి సార్ గారికి మరియు శ్రీనివాస సిఐ రెడ్డి గారికి ఈరోజు పదవి విరమణ పొందుతున్న మా అన్నగారు మర్రి మొగలయ్య అలాగే రాజు సార్ వీరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కొంచెం సుదీర్ఘంగా మాట్లాడతాను. అంటే ఈ ఉద్యోగ ప్రస్థానం ఎంతో ఇంపార్టెంట్ మాట్లాడలో. అంటే నేను అంటే మా కుటుంబం చాలా పెద్దది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫస్ట్ అన్న, తర్వాత అక్కలు నలుగురు, తర్వాత నాకు ఊహ తెలియని చెప్పింది. తర్వాత 92లో జరిగింది. 92 నుంచి 96 వరకు ఏ ఉద్యోగం లేకుండా 92 నుంచి 96 వరకు అంటే 4 ఇయర్స్ ఆల్మోస్ట్ స్ట్రగుల్ అవుతూ వ్యవసాయ పనులు చేసుకుంటూ, ఇప్పుడు మా వల్ల గారు వ్యవసాయం పూర్తి చేసుకుంటూ 96 వరకు స్ట్రగుల్ అయ్యి ఈ ఉద్యోగం ఎంత ఇంపార్టెంట్ మా ఫ్యామిలీ కంటే చెప్తాను. ముగ్గురు అక్క మ్యారేజ్ కాలేదు, నా మ్యారేజ్ కాలేదు, నలుగురు మ్యారేజెస్. మా అమ్మ నాన్న వ్యవసాయం చేసినా కూడా అప్పుడు ఆ రోజుల్లో వ్యవసాయంలో ఎంత వ్యవసాయం చేస్తూ కూడా వ్యవసాయంలో సంపాదించే సంపాదన తక్కువ. అలాంటి సమయంలో ఈ ఉద్యోగం అనేది మా కుటుంబంలో ఎంతో పెద్ద విషయం. 96లో ఉద్యోగం వచ్చిన తర్వాత మా రెండో అక్క మ్యారేజ్ చేసి, వారి రెండో అక్క మ్యారేజ్ తర్వాత మూడో అక్కని కూడా స్టాఫ్ నర్స్ చదివించి, ఆమె ఇప్పుడు ఉద్యోగం చేస్తుందంటే స్టాఫ్ నర్స్ గా వారి కుటుంబాన్ని పోషించుకోగలుగుతుంది. ఉద్యోగం చేసుకుంటుంది అంటే మామూలు కారణం. అలాగే నాలుగో అక్క విజయ, ఆ రోజు బీఈడి సీటు గవర్నమెంట్ లో రాకపోయినా కూడా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో బీఈడి చేయించి ఈ రోజు తను ఒక కస్తూర్బా స్కూల్లో టీచర్ గా చేసుకుంటూ వారి కుటుంబ బాధ్యతలను మోస్తూ ఇంత ఉన్నతి తోటన్న మా అన్నగారికి మరి నా గురించి చెప్తున్నా. నేను ఫస్ట్ నుంచి 10వ తరగతి వరకు గౌపేటలో మా అమ్మ నాన్న దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ, తర్వాత 10వ తరగతి నుంచి నా మ్యారేజ్ అయ్యేంత వరకు, ఆఫ్టర్ అంటే మ్యారేజ్ అంటే 14 సంవత్సరాలు, మొదటి 14 సంవత్సరాలు అమ్మా నాన్నతోటే ఉన్నారు. తర్వాత 14 సంవత్సరాలు నా మ్యారేజ్ అయ్యేంత వరకు అన్నతోటే ఉండి నన్ను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో చదివించి, ఇప్పుడు నేను ఒక ఉన్నత విద్యా సంస్థ ఇంజనీరింగ్ నన్ను ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చదివించి, ఆ చదువుకు స్వాగతంగా నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాబ్ చేసుకుంటూ మా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నానంటే కారణం మా అన్నవాళ్ళ. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక జాబ్ వచ్చిన తర్వాత నా పిల్లలు నా భార్య అని చూసుకోకుండా ఒక కుటుంబం పెద్ద దిక్కు ఉంటే ఇలా ఉంటే ఒక ఫ్యామిలీ ఎలా బాగుపడుతుంది అంటే ఎగ్జాంపుల్, ఎందుకంటే నలుగురు అక్కడ అమ్మ నాన్నలు నేను నన్ను చూసుకుంటూ ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 30 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసి పూర్తి చేసిందంటే మమ్మల్ని చూసుకుంటూ బ్యాలెన్స్డ్ గా కుటుంబాన్ని చూసుకుంటూ ఇంత దూరం వచ్చి రిటైర్డ్ అవుతుంటూ అందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మా వద్దయ్య గారి గురించి మాట్లాడాలి.
1996లో జాబ్ వచ్చింది. అప్పుడు ఇక బాబు కడుపులోనే ఉన్నాడు. బాబు కూడా పుట్టలేదు పెద్ద బాబు. 96లో జాబ్ వచ్చిందంటే మంత్రిలో ఫస్ట్ పోస్ట్. అప్పుడు వందగారు నీకు జాబ్ వచ్చింది, నేను కూడా నీ దగ్గర వచ్చి ఉంటాను. కానీ అలా కాకుండా మాతోనే వండుకుంటా, మాకు సఫలంగా, మా కుటుంబానికి సఫలంగా చేసుకుంటూ, పనులు చేసుకుంటూ, మాతోటి ఉంటూ 2000లో ఉద్యోగం పిల్లల చదువు కోసం హన్మకొండలో ఉంటూ అన్న ఒక్కడే అప్ అండ్ డౌన్ చేసేవాడు. మంత్రి కానీ, జమ్మిగుట్ట కానీ, గోదావరి కానీ, మెట్టుపల్లి ఎప్పుడో సమ్మర్గా వెళ్తే 1 or 2 days వెళ్ళి ఉండి వచ్చేది వదిన. అంటే సుదీర్ఘంగా సేవలు అందించిన అన్నగారికి కూడా తోడ్పాటును ఇస్తూ ఆ విజయానికి మా వదిన ఎంతో తోడ్పడింది. విజయానికి తోడ్పడినందుకు వదినకు చాలా తెలుసుకుంటూ, ఫస్ట్ కన్నది మా అమ్మ నాన్న, తర్వాత నన్ను పెంచి పెద్ద చేసి 14 సంవత్సరాలు వాళ్ళ దగ్గరనే ఉంచి చదివించి నన్ను ఇంత బాగా చేసి నాకు ఉద్యోగం కల్పించి చేసినందుకు తర్వాత అమ్మ నాన్న మా అన్న అంటే ఒక కుటుంబంలో ఒక పెద్దవాడు తన స్వార్థం చూసుకొని తాను వెళ్ళి నా పిల్లలు నా భార్య అని కాకుండా ఒక కుటుంబాన్ని పట్టుకొని ఆ కుటుంబానికి సఫర్యం చేసుకుంటూ ఇంత దూరం వచ్చాడు. నేను చెప్పేది ఇంకొక విషయం, 30 సంవత్సరాల సర్వీసులో హన్మకొండలో అందరూ అనుకుంటారు 30 సంవత్సరాలు సర్వీస్ చేశారు, నీకు ఒక ఇల్లు లేదు అంటే ఎలా ఉంటుందండి? ఇంత పెద్ద కుటుంబానికి బాధ్యత వహిస్తూ ఇన్ని సేవలు చేస్తే ఎలా ఉంటుంది? నేను రీసెంట్గా చెప్తున్నాను, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక తమ్ముడికి ఇల్లు కట్టించేది ఎవరైనా ఉన్నారా? లేదు. రీసెంట్గా అసలు నాకంటే ఎక్కువ, నేను రీసెంట్గా 2009లో ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు నాకంటే ఎక్కువ మా అన్నగారే నా ఇంటికి సేవ చేశారు ఇల్లు కట్టించేటప్పుడు. అసలు నేనే పట్టించుకునే రోజుల్లో, నేను జాబ్కి వెళ్ళిపోతుంటే అన్న ఉన్నప్పుడు నేనే పట్టించుకున్న రోజుల్లో అన్న దగ్గర ఉండి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటుంది, ఒక ఇల్లు కట్టించి నన్ను ఇంతటి పని చేశాడు. అలానే నాకంటే ఎక్కువ అటాచ్మెంట్ మా పిల్లలకు మా అన్నగారితో ఉంటుంది. అంతే. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 1992 టు ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 35 years జర్నీలో మా వదిన గారికి ఉన్నది, మా అమ్మగారికి ఇంతవరకు గొడవలు కాదు, ఇంతవరకు గొడవ కాలేదు. ఇప్పటికీ కూడా సర్దుకుంటూ పోతాం. మేము మా అమ్మనేమన్నా అన్నా కూడా మా వదిన మా ఇద్దరు తిడుతుంది, అన్నను వదిన మా అన్నను నన్ను తిడుతుంది, మేమన్నా కూడా ఎందుకంటే రాను అంటే అంత ఉన్నతమైన వ్యక్తిగానే చెప్పగలుగుతున్నాను నేను. అలాగే మా మేడం అంటది, మా మిస్సెస్, నేను ఎప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను పెంచినప్పుడు నాకు ఏ పని చెప్పకపోయేది. ఇప్పుడు కూడా నేను మా ఇంట్లో ఏ పని చేయదు. అప్పుడు మా మేడం మా వదిన అంటది, నువ్వు చేయబట్టే వీళ్ళందరూ ఎక్కడ తయారయ్యారు, నువ్వు అన్ని అప్పుడు పనులు చెప్తే ఇప్పుడు నాకు కూడా కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు కదా అని. అప్పటికే మా వదిన ఏమంటుంది. అందుకని ఒక అమ్మలాగా, ఒక నాన్నలాగా నన్ను చేసినందుకు వాళ్ళకి పాదాభివందనం తెలుపుకుంటూ ఈరోజు అన్న ఉద్యోగ ప్రస్థానం గురించి చెప్పగలుగుతుంది ఏంటంటే, కమిట్మెంట్ తోటి. నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా లీవ్ పెట్టకుండా మేము అనేది ఇంట్లో వల్ల ఎందుకు ఇంకా వెళ్తున్నాము, లాస్ట్ కదా లీవ్ పెట్టుకోవచ్చు కదా అంటే కూడా ఎందుకు అనుకుంటూ ఇప్పటి వరకు కూడా కమిట్మెంట్ తోటి ఉద్యోగం చేసుకుంటూ, కమిట్మెంట్ తోటి ఎందుకు ఉద్యోగం చేసుకుంటామని చెప్తున్నానంటే, కమిట్మెంట్ తో చేసినందుకే 4 అవార్డులు పొందగలిగాడు. బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్స్ 4 అవార్డులు పొందారు. మొన్న రీసెంట్గా ఆగస్టు 15th కూడా మంత్రివర్గ చేతి మీద అవార్డు పొందిందంటే ఆయన కమిట్మెంట్కి ఉద్యోగానికి సహకరించిన అధికారులకు, వారి తోటి ఉద్యోగస్తులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.